హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ప్రీవియస్ ఎపిసోడ్ లో మనం లాబ్రా సీజన్ 1 గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వచ్చేసి లాబ్రా 2 సీజన్ గురించి బోల్డ్ అనే విషయాలు నేను చెప్పడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దామా? లాబ్రా అనేది అమెరికన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా సిరీస్. ఇది లాస్ ఏంజల్స్ లో ఒక భారీ సింక్ హోల్ తెరుచుకోవడంతో ప్రారంభమవుతుంది. ఈ సింక్ హోల్ ద్వారా చాలా మంది ప్రజలు, వాహనాలు మరియు భవనాలు 10,000 BC-లోని ఒక ప్రాచీన ప్రపంచంలోకి పడిపోతాయి. సీజన్ 1 లో హ్యారిస్ కుటుంబం ఈవ్, గావిన్, ఇజ్జీ మరియు జోష్ ఈ సింక్ హోల్ వల్ల విడిపోతారు. ఈవ్ మరియు జోష్ 10,000 BC-లో చిక్కుకుంటే గావిన్ మరియు ఇజ్జీ ఆధునిక ప్రపంచంలో ఉంటారు. సీజన్ 1 చివరిలో గావిన్, ఇజ్జీ మరియు డాక్టర్ నాథన్ ఒక రెస్క్యూ మిషన్ కోసం సింక్ హోల్ లోకి దూకుతారు. కానీ స్టోరీ మరింత కాంప్లికేటెడ్ అవుతుంది. సీజన్ 2 లో ఈ స్టోరీ మరింత విస్తరిస్తుంది. ఈ సీజన్ 14 ఎపిసోడ్లతో 2022 సెప్టెంబర్ 27న NBC-లో ప్రీమియర్ అయ్యింది. ఈ సీజన్ లో టైం ట్రావెల్ కాన్సెప్ట్ మరింత డీప్ అవుతుంది. కొత్త పాత్రలు పరిచయం అవుతాయి మరియు సింక్ హోల్స్ రహస్యం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయి. సీజన్ 2 మొత్తం హ్యారిస్ కుటుంబం తిరిగి కలవటానికి చేసే ప్రయత్నాలు, 10,000 BC-లో వారు ఎదుర్కొనే సవాళ్లు మరియు లాజరస్ ప్రాజెక్ట్ అనే రహస్య సంస్థ గురించి తిరుగుతుంది. సీజన్ 2 మొదటి ఎపిసోడ్ ద నెక్స్ట్ డే లో సీజన్ 1 ఫినాలే నుంచి స్టోరీ కొనసాగుతుంది. ఈవ్ 10,000 BC-లో ఒక మిస్టీరియస్ మధ్యయుగ గాడ్ ఆర్మీచే కిడ్నాప్ చేయబడుతుంది. ఈ గాడ్లు లాజరస్ అనే రహస్య సంస్థకు చెందినవారు. ఈవ్ ను కిడ్నాప్ చేసిన వారు ఆమెను ఒక భవనంలో బంధిస్తారు. అక్కడ ఆమెకు లాజరస్ ప్రాజెక్ట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఈ లాజరస్ ప్రాజెక్ట్ అనేది సింక్ హోల్స్ సృష్టికి కారణమైన ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ మరియు దీని వెనక ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. మరోవైపు జోష్ మరియు రీలే అనుకోకుండా ఒక టైం పోర్టల్ ద్వారా 1988కి వెళ్ళిపోతారు. ఇది సీజన్ లో ఒక పెద్ద ట్విస్ట్. జోష్ మరియు రీలే 1988లో సీటెల్లో ఉన్నారని తెలుసుకుంటారు. కానీ వారు ఎలా తిరిగి 10,000 BC-లోని తమ కుటుంబం వద్దకు చేరుకోవాలో అర్థం కాదు. ఈ టైం ట్రావెల్ ఎలిమెంట్ సీజన్ ను మరింత ఆసక్తికరం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు స్టోరీ రెండు టైం లైన్స్ లో 10,000 BC మరియు 1988లో సాగుతుంది. గావిన్ మరియు ఇజ్జీ ఆధునిక ప్రపంచం నుండి 10,000 BC-లోని సీటెల్ కి వెళ్తారు. అక్కడ వారు ఈవ్ మరియు జోష్ ను కనుగొనే ప్రయత్నం చేస్తారు. గావిన్ కు 10,000 BC గురించి విజన్స్ రావటం వల్ల అతను తన కుటుంబాన్ని రక్షించడానికి ఒక డేంజరస్ జర్నీ స్టార్ట్ చేస్తాడు. ఈ సీజన్ లో సింక్ హోల్స్ ఎందుకు ఏర్పడ్డాయి, లాజరస్ ప్రాజెక్ట్ వెనుక ఎవరున్నారు మరియు ఈ టైం ట్రావెల్ ఎలా పనిచేస్తుందనే విషయాలు కొంతవరకు వివరించబడతాయి. సీజన్ 2 లో కొన్ని కొత్త పాత్రలు పరిచయం అవుతాయి మరియు పాత పాత్రలు కూడా మరింత డెవలప్ అవుతాయి. హ్యారిస్ కుటుంబం ఈ సీజన్ లో కేంద్ర బిందువుగా ఉంటుంది. ఈ సీజన్ 2 లో చాలా సవాళ్లను ఎదుర్కొంటుంది. ఆమె కిడ్నాప్ చేయబడినప్పుడు లాజరస్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుంటుంది. ఆమె తన కొడుకు జోష్ ను కనుగొనేందుకు ఎంతో కష్టపడుతుంది. కానీ ఆమెకు తెలియదు జోష్ 1988లో ఉన్నాడని. గావిన్ తన విజన్స్ ద్వారా 10,000 BC-లో ఏం జరుగుతుందో తెలుసుకుంటాడు. అతను తన భార్య ఈవ్ మరియు కొడుకు జోష్ ను రక్షించడానికి లాజరస్ బిల్డింగ్ లోకి చొరబడే ప్రయత్నం చేస్తాడు. జోష్ 1988లో చిక్కుంటాడు మరియు అతను తన కుటుంబం వద్దకు తిరిగి చేరటానికి ఒక మార్గం కనుగొనాలి. అతను 1988 జర్నీ సీజన్ కు ఒక కొత్త డైమెన్షన్ జోడిస్తుంది. ఇజ్జీ ఒక టీనేజ్ అమ్మాయి. తన తండ్రి గావిన్ తో కలిసి 10,000 BC-లో అడ్వెంచర్ లో పాల్గొంటుంది. ఆమె కథలో ధైర్యం మరియు ఎమోషనల్ డెవలప్మెంట్ స్పష్టంగా కనిపిస్తాయి. టై ఒక థెరపిస్ట్ ఈవ్ తో స్నేహం చేస్తాడు. అతని మెడికల్ కండిషన్ ఈ సీజన్ లో కూడా కొనసాగుతుంది. కానీ అతను బృందానికి ముఖ్యమైన సపోర్ట్ అందిస్తాడు. కొత్త పాత్రల్లో కియోరా అనే లాజరస్ ప్రాజెక్ట్ సభ్యురాలు ముఖ్యమైనది. ఆమె జేమ్స్ అనే పాత్రకు పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేస్తుంది. కానీ ఆమెకు తన సొంత ఎజెండా ఉంది. సీజన్ 2 లో చాలా ఉత్కంఠభరితమైన సంఘటనలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైనవి ఇప్పుడు చూద్దాం. లాజరస్ ప్రాజెక్ట్ అనేది సింక్ హోల్స్ సృష్టికి కారణమైన ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్. ఈ ప్రాజెక్ట్ వెనుక జేమ్స్ అనే పాత్ర ఉందని తెలుస్తుంది. అతను గావిన్ కు సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యాన్ని దాచి ఉంటాడు. ఈ రహస్యం సీజన్ చివరిలో వెల్లడవుతుంది. టైం ట్రావెల్ ట్విస్ట్. జోష్ మరియు రిలే 1988లో చిక్కుకోవటం వల్ల స్టోరీలో కొత్త టైం లైన్ ఓపెన్ అవుతుంది. వారు 1988లో ఎలా సర్వైవ్ చేస్తారు మరియు తిరిగి 10,000 BC-లోని తమ కుటుంబం వద్దకు ఎలా చేరుకుంటారనేది ఒక ఆసక్తికరమైన ఆర్క్. 10,000 BC-లో డైనోసార్లు మరియు ఇతర ప్రాచీన జీవులు సర్వైవర్స్ కు పెద్ద సవాలుగా ఉంటాయి. ఒక ఎపిసోడ్ లో క్లియరింగ్ అనే ప్రదేశం డైనోసార్ దాడిలో నాశనం అవుతుంది. ఇది సర్వైవర్స్ ను మరింత డేంజరస్ సిచ్యువేషన్ లోకి నెట్టివేస్తుంది. మర్డర్ మిస్టరీ. మర్డర్ ఇన్ ద క్లియరింగ్ అనే ఎపిసోడ్ లో ఒక సర్వైవర్ హత్యకు గురవుతాడు. దీనివల్ల లూకాస్ మరియు శామ్ ఒక దర్యాప్తు చేస్తారు. ఈ ఎపిసోడ్ సీజన్ కు ఒక క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్ జోడిస్తుంది. సీజన్ చివరిలో హ్యారిస్ కుటుంబం తిరిగి కలవటానికి చాలా కష్టపడుతుంది. గావిన్ మరియు ఈవ్ లాజరస్ బిల్డింగ్ లోకి చొరబడి సింక్ హోల్స్ ను ఆపేందుకు ఒక వైరస్ ను అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తారు.
లాబ్రా సీజన్ 2 లో చాలా థీమ్స్ ఎక్స్ప్లోర్ చేయబడ్డాయి. కుటుంబం మరియు సర్వైవల్. హ్యారిస్ కుటుంబం తమకు తాము రక్షించుకోవటం మరియు ఒకరినొకరు కనుగొనేందుకు చేసే ప్రయత్నాలు సీజన్ కు ఎమోషనల్ కోర్ ఇస్తాయి. టైం ట్రావెల్ మరియు సైన్స్. సింక్ హోల్స్ మరియు టైం పోర్టల్స్ గురించి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ సీజన్ కు సైఫై ఎలిమెంట్ జోడిస్తుంది. మిస్టరీ మరియు అడ్వెంచర్. లాజరస్ ప్రాజెక్ట్, డైనోసార్ దాడులు మరియు మర్డర్ మిస్టరీలు స్టోరీని ఉత్కంఠభరితంగా ఉంచుతాయి. ఇక తెలుగు ఆడియన్స్ ఎందుకు చూడాలి అంటే లాబ్రా సీజన్ 2 తెలుగు ఆడియన్స్ కు ఎందుకు ఆసక్తికరంగా ఉంటుంది. మొదట ఈ సిరీస్ లో టైం ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ మరియు ఫ్యామిలీ డ్రామా బాగా మిక్స్ అయ్యాయి. ఇది మన తెలుగు సినిమాల్లో చూసే ఎమోషనల్ డ్రామా మరియు అడ్వెంచర్ కాంబినేషన్ ను గుర్తు చేస్తుంది. రెండవది, సీజన్ లోని మిస్టరీ ఎలిమెంట్స్ మిమ్మల్ని ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ చూసేలా చేస్తాయి. మీరు బాహుబలి లాంటి ఎపిక్ స్టోరీస్ లేదా ఎనబెలా లాంటి మిస్టరీ సినిమాలు ఇష్టపడితే ఈ సీజన్ మీకు నచ్చుతుంది. లాబ్రా సీజన్ 2 అనేది ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటి సీజన్. టైం ట్రావెల్, డైనోసార్ దాడులు, కుటుంబ డ్రామా మరియు రహస్యాలతో నిండిన ఈ సీజన్ సైఫై ఫ్యాన్స్ కు ఒక ట్రీట్. హ్యారిస్ కుటుంబం యొక్క ఎమోషనల్ జర్నీ, లాజరస్ ప్రాజెక్ట్ యొక్క రహస్యాలు మరియు 10,000 BC లోని అడ్వెంచర్స్ ఈ సీజన్ ను మర్చిపోలేనిదిగా చేస్తాయి. మీరు ఈ సీజన్ ఇంకా చూడకపోతే వెంటనే జియో సినిమా లేదా నెట్ఫ్లిక్స్ లో స్టార్ట్ చేయండి. మీరు లాబ్రా సీజన్ 2 గురించి ఏమనుకుంటున్నారు? మీ ఫేవరెట్ ఎపిసోడ్ ఏంటి? కామెంట్స్ లో చెప్పండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. టేక్ కేర్, బాయ్.